పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు మంత్రి సీతక్క. 30 ఏండ్ల నుంచి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను మేము ఎత్తేశామని చెప్పారు. గ్రామాల్లో సంతానోత్పత్తి 1.7% ఉందని చెప్పారు మంత్రి సీతక్క. 213 ఆర్టికల్ కింద ప్రత్యేక జీవోతో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేశామని చెప్పారు. ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇక నుంచి సవరించుటకై భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ కింది శాసనము చేసినది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది. అదేవిధంగా తగ్గిన ఉత్పాదకత మరియు ప్రతికూల సామాజిక ఆర్థిక ఫలితాలతో సహా పేదరికంకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జనాభా పెరుగుదలతో ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. దీనికి అధిగమించుటకు గాను 1994 మే 30వ తేదీన మరి అమల్లోకి వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 1994 యొక్క 21 సెక్షన్లోని సబ్ సెక్షన్ 3 కింద ఇద్దరు పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమలులోకి తీసుకొచ్చింది అధ్యక్ష. మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వము వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7 స్థాయిలో కొనసాగించడానికి అనుమతిచ్చినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు ప్రతికూలంగా మారుతున్నది అధ్యక్ష. తెలంగాణలోని గౌరవ ఉన్నత న్యాయస్థానం 2024లోని 2025 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని ఆదేశించింది అధ్యక్ష. తదనుగుణంగా రాష్ట్రాల ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టమని 2025 సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల అధికారిక ప్రకటన జారీ చేయడం జరిగింది అధ్యక్ష. 2025 అక్టోబర్ 31వ తేదీన తెలంగాణ గవర్నర్ తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025లోని 5వ తెలంగాణ అధ్యాదేశంను జారీ చేశారు మరియు దానిని 2025 నవంబర్ 1వ తేదీ నాటి తెలంగాణ గెజిట్లో ముద్రించడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు పై అధ్యాదేశం స్థానంలో ఉంచుటకు ఉద్దేశించబడినది అధ్యక్ష. ఈ యొక్క బిల్లు ప్రధానంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరి తగ్గిపోతున్న జనాభా నిష్పత్తిని, ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను ఇవన్నింటినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు, అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర, గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి మాట్లాడారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిప్రాయాలు, కోర్టు కేసులు, జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి ఇద్దరు పిల్లలు మించి ఉంటే మరి అనర్హులైనటువంటి నిబంధన తీసేసి మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 1:7 లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా. కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది.